ఫ్రై చికెన్ చేసుకునే విధానం ముందుగా టమాటా, పచ్చిమిర్చి, కొత్తిమీర, బ్రౌన్ ఆనియన్, ఎగ్గులు అన్నీ ఉడకబెట్టుకున్నాము. చికెన్ ఫ్రై చేసుకున్నాము. ఉడకబెట్టిన ఎగ్గులు అందులో వేసుకొని గోలించుకుంటున్నాం మంచిగా. గోలించుకున్నాక చికెన్ కూడా గోలించి పెట్టుకున్నాము. దాని తర్వాత కొంచెం నూనె, టమాటా, మిరపకాయలు, మళ్ళీ కరివేపాకు అన్నీ వేసి అది జర మరిగినాక కొద్దిగా మళ్ళీ ఫ్రై చేసుకున్న చికెన్ అందులో వేసినాం. పక్క పొన్న అన్నం ఉడకబెట్టుకుంటున్నాం. అన్ని మసాలాలు, నిమ్మకాయ, ఉప్పు, సాజీరా, అల్లం, వెల్లుల్లిగడ్డ అన్నీ వేసేసి దాని తర్వాత చికెను కొంచెం ఉడకంగానే దాని మీదకి మళ్ళీ రైస్ వేసుకున్నాం. రైస్ మీదకి బ్రౌన్ ఆనియన్స్, మళ్ళీ కొంచెం కొత్తిమీర, పుదీనా అన్నీ వేసేసుకుంటున్నాం. లేయర్లుగా వేసేసుకొని కొంచెం నెయ్యి పోసుకున్నాం. మంచిగా స్వచ్ఛమైన ఆవు నెయ్యి ఇండియా నుంచి తెప్పించింది. అట్లే బిర్యానీ ఎసెన్స్ కూడా కొద్దిగా వేసుకున్నాము. దాని తర్వాత ఉడకబెట్టుకున్న గుడ్లు సగం కోసుకొని అడ్డం కోసుకొని మంచిగా వేసుకోవాలి మీద. పేర్చుకున్నాక ఇప్పుడు దానికి ఎయిర్ టైట్ పోకుండా అల్యూమినియం ఫాయిల్ పెట్టాలి. దాని మీదకి మూత పెట్టినాం. దాని మీద డంబెల్ పెట్టినాం. ఇప్పుడు రెడీ అయిపోయింది. తీసేసినాం. దాని కింద పెంకెందుకు పెడతామంటే మాకు ఇక్కడ ఎలక్ట్రికల్ పొయ్యిలు కాబట్టి తొందరగా మాడిపోతుంది. అందుకే ఎక్కువ మాడకుండా పెంక పెట్టినాం అన్నట్టు. చూడండి రెడీ అయిపోయింది. గుమగుమలాడే బిర్యానీ, యూకే ఫ్రైడ్ చికెన్ బిర్యానీ తీసుకున్నాం. మెల్లగా అన్నం మిరగకుండా కొంచెం 2-3 స్పూన్లు తీసేసుకోవాలి మీదికై. తీసేసి అనాథం ఒకటేసారి బోర్ల బొక్కలు ఎత్తేయాలి తట్టల. ఇప్పుడు చూడు ఎట్లా ఎత్తేస్తున్నావు, డబేలు డిబేలు డుమేలు. ఎస్, ఎత్తేసినాం. సూపర్ ఉంది కదా. చూడర్రి ఎర్రెర్రగా మంచిగా గుమగుమలాడే చికెన్ బిర్యానీ. లాస్ట్కి మరి బీరకాయలు ఉండాలి కదా. చేర్స్.